హాయ్ ఫ్రెండ్స్, అన్నీ ఉన్నాయని అహంకారం చూపించిన ఒక కాకి కథ చెప్తాను ఈరోజు. ఒక అడవిలో పెద్ద చెట్టు కొమ్మపై ఒక కాకి కూర్చుని విశ్రాంతి తీసుకుంటోంది. అది చాలా గర్వంగా ఉండేది. ఆ చెట్టు తనదే అన్నట్లుగా భావించేది. ఆ చెట్టుపై ఎవరిని వాలనిచ్చేది కాదు. అయితే అంతలోనే ఒక కోయిల వచ్చి అదే చెట్టు మీద వాలింది. వెంటనే కాకి కోపంగా, ఇది నా చెట్టు, ఇక్కడికి ఎందుకు వచ్చావు, వెళ్ళిపో అని దాన్ని గట్టిగా మందలించింది. కోయిల ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. కొద్దిసేపటికి ఒక పావురం వచ్చింది. అక్కడికి వచ్చి కూర్చుంటే దాన్ని కూడా అదేవిధంగా తిడుతూ పంపించేసింది. చెట్టు కింద నేలపై ఒక తాబేలు మెల్లగా పాకుతూ వెళుతోంది. దాన్ని చూసిన కాకి కూడా మళ్ళీ పొగరుగా మాట్లాడింది. అయ్యో, ఇది ఇలా నెమ్మదిగా నడిస్తే నువ్వు ఎప్పటికి నీ గమ్యానికి చేరుతావు? నన్ను చూడు, క్షణంలో గాల్లోకి ఎగిరిపోతాను అని ఎగతాళిగా నవ్వింది. తాబేలు ఏమాత్రం మాట్లాడకుండా మౌనంగా తన మానాన్ని తను నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. అయితే ఒకానొక సమయంలో అడవిలో తీవ్రంగా కరువు వచ్చింది. చెరువులో నీళ్ళన్నీ ఎండిపోయాయి. ఎంతో దాహం వేయడంతో కాకి నీళ్ల కోసం అడవంతా ఎక్కడెక్కడో వెతికింది. కానీ ఎక్కడా నీళ్లు కనిపించలేదు. చివరికి కొంచెం దూరంలో ఒక కుండ కనిపించింది. దాన్ని చూసి చాలా సంతోషించింది. వెంటనే అక్కడికి వెళ్ళి చూడగా కుండ అడుగున కొంచెం నీరు ఉంది. అది చూసి చాలా సంతోషించి ఆ కుండ మీద వాలి నీళ్లు తాగడానికి ప్రయత్నించింది. ఆ ప్రయత్నంలో అది కుండలోకి పడిపోయింది. ఆ కాకి నీళ్లు తాగగలిగింది కానీ బయటికి మాత్రం రాలేకపోయింది. కుండలో రెక్కలు విప్పలేక కాకి భయపడిపోయి బయటకు రాలేక కావు కావుని అరవడం మొదలుపెట్టింది. అప్పుడు సమీపంలో ఉన్న కోయిల దాని అరుపు విని అక్కడికి వచ్చి కాకి అంది, దయచేసి నన్ను బయటకు తీయవా అని వేడుకుంది. కోయిల ఎంతో ప్రయత్నించింది. ఒంటరిగా కుండను కదిలించలేకపోయింది. ఇంతలో అక్కడికి తాబేలు వచ్చింది. కోయిల సహాయం కోరడంతో తాబేలు తన శక్తి మేర కుండను ముందుకు తోసి కుండ నేలపై పడిపోయి దానిని ఆ కుండ ఆ పావురం కోయిల కలిపి సురక్షితంగా బయటకు తీసుకొచ్చాయి. బయటకు వచ్చిన తర్వాత కాకి చాలా సిగ్గుపడింది. తాను ముందుగా అందరితో ఎలా ప్రవర్తించిందో గుర్తు చేసుకుని, నేను మీతో చాలా చెడ్డగా మాట్లాడాను, అయినా మీరు నా ప్రాణాలు కాపాడారు, నన్ను క్షమించండి అంటూ కోయిలను తాబేలును క్షమాపణలు అడిగి వాళ్లకు కృతజ్ఞతలు కూడా చెప్పింది. ఈ కథలో ఉన్న సందేశం ఏమిటి అంటే, మనిషికి ఆస్తి పేరు వచ్చిన తర్వాత ఎంతో కొంత పొగరు వస్తుంది. అయితే అది మితిమీరిన అహంకారంగా మారితే మాత్రం జీవితంలో ఊహించని కష్టాలు వస్తాయి. అహంకారం మనల్ని ఒంటరి చేస్తుంది. వినయం మనకు మిత్రులను సంపాదిస్తుంది. మనకు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఎవరిని తక్కువగా చూడకూడదు. ఎవరితో ఎప్పుడు ఎలాంటి అవసరం వస్తుందో అని మనం జీవితాన్ని గడపాలి అనే గొప్ప సందేశం ఈ కథలో ఉంది.